సో హాయ్ అండి, అందరికీ నమస్తే. మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి ఇప్పటికే 17 డేస్ అయితే అవుతుందన్నమాట. అది కాకుండా పెద్ద అప్డేట్ ఉంది. రాజాసాబ్ గురించి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో రాజాసాబ్ మూవీ గురించి కాదు, వీళ్ళు పీపుల్ మీడియా వాళ్ళు నష్టపోయారు కాబట్టి సో ప్రభాస్ గారు ఒక మాట ఇవ్వడం అనేది కూడా జరిగింది. నెక్స్ట్ మూవీ మీకే ఇస్తానని చెప్పి ఒక మాట అయితే చెప్పడం అనేది జరిగిందనమాట. సో అది కాకుండా కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో పెద్ద వచ్చి మళ్ళీ ఇంకో మెయిన్ పాయింట్ అండి, చిరంజీవి గారిది విశ్వంబర జూన్లో రిలీజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఈ యొక్క మూవీ గురించి అంటే మూవీ షూటింగ్ అనేది బాగా నీట్గా కంప్లీట్ అయితే చేసేసుకునింది అనమాట. ఓకేనా. సో జూన్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వీళ్ళు అఫిషియల్గా చేయలేదు, కానీ ఈ యొక్క డేట్స్లో జూన్లో రిలీజ్ చేస్తామని చెప్పి రూమర్ గా వచ్చిందనమాట. అవి ఏంటంటో టాలీవుడ్ కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా చెప్తానండి. సో ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే డే 17 అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి 42 లక్షలు అయితే సంపాదించిందనమాట. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇక పెద్ద మూవీ వచ్చి మామూలుగా అయితే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిందనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. సో సెకండ్ హాఫ్ కూడా కొంచెం అయిందనమాట. అంటే టోటల్గా షూటింగ్ అనేది 80% అనేది అయ్యిందనమాట. సో ఇక 30% అనేది ఉంది కాబట్టి ఈ యొక్క పెద్ద మూవీ వచ్చి మార్చిలో రిలీజ్ అవ్వాల్సింది. ఓకేనా. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిందనమాట. సో అది పోస్ట్ పాండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఇది ఒక రూమర్ అండి. సో అది మార్చిలో రిలీజ్ అవుతుందా లేదా మే 1 రిలీజ్ అవుతుందా అనేది చూడాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే షూటింగ్ అనేది ఇంకా ఉంది కాబట్టి 30% అనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఓకేనా. సో మేబీ మే 1 రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా. లేదా మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అని అనుకుంటే 100కి 100% అయితే లేదు. మే 1 అనుకుంటున్నారు చాలా మంది. వాళ్ళు అఫిషియల్ గా ఒక డేట్ అనేది చెప్తారనమాట. మే 1 లేకపోతే మే 2 3 అని చెప్పి వాళ్ళు అఫిషియల్ గా తెలియజేస్తారనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ 400 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది పరుగులు అయితే తీస్తుందనమాట. సో దీనికి ఇంత హైగా ఎందుకు వస్తుందో ఏంటో తెలియట్లేదు, కానీ కలెక్షన్ల పరంగా దుమ్ముదుమారంగా వస్తుంది అనమాట. సో రోజుకి ఈ యొక్క కలెక్షన్ అనేది పెరుగుతూ పోతుంది, తగ్గే అవకాశమే లేదు. ఓకేనా. పెరుగుతూ పోతుంది అనమాట. ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ విజయాన్ని సో పెద్ద మూవీ మీద పడుతుంది. మళ్ళీ వచ్చి విజయ్ దేవరకొండ ఒక మూవీ అయితే తీస్తున్నాడు అనమాట. ఆ మూవీ మీద పడుతుంది. ఆల్రెడీ అఖండ 2 రాజాసాబ్ మూవీ మీద పడిపోయింది కాబట్టి నెంబర్ 1 ప్లేస్ లో వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మనశంకర్ వరప్రసాద్ మూవీ ఉంది కాబట్టి చిరంజీవి గారిదే పై చేయని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక ఈ యొక్క మూవీస్ అనేటివి వస్తున్నాయి కాబట్టి పెద్ద రామ్ చరణ్ గారిది మళ్ళీ వచ్చి మెయిన్ పాయింట్ ఇది. ఓకేనా. మెయిన్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారిది మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే. డేట్స్ వాళ్ళు ఒక డేట్ అనుకున్నారు, మరి ఇంకో రెండో డేట్ అని చెప్పి ఫిక్స్ అవుతున్నారు అనమాట. సో అది చూడాలి. ఇంకా అది కూడా మార్చిలో రిలీజ్ అవ్వాల్సింది. ఓకేనా. అది కూడా మార్చిలోనే రిలీజ్ అవ్వాల్సింది అనమాట. సో వాళ్ళు డేట్స్ పరంగా మార్చిలోనే 2nd 1st 3rd అనేది తెలియట్లేదు అనమాట. మార్చి లోపల రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట ఉస్తాద్ భగత్ సింగ్. సో ఇంకా హరీష్ శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. ఓకేనా. సో దానికి తగ్గట్టుగానే ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇదిలో చూపించాలంటే ఆయనేనమాట. ఓకేనా. సో ఇంకా అన్న తమ్ముడికి పోటీ అనేది పెట్టొచ్చు, అది జరిగే అవకాశం కూడా ఉంది. ఇక మనశంకర్ వరప్రసాద్ మూవీ రికార్డుని ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిది ఢీ కొడుతుందా ఢీ కొట్టలేదా అనేది చూడాలన్నమాట. ఓకేనా. నేను ఇంతకు ముందే చెప్పా బ్రో, బాలకృష్ణ గారి మళ్ళీ వచ్చే ప్రభాస్ గారిది మళ్ళీ వచ్చే మా మనశంకర్ చిరంజీవి గారిది. సో ఈ 3 మూవీస్ కలెక్షన్స్ అనేటివి చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకేనా. పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి కూడా పోటీ పడుతుంది కంపల్సరీ. వీళ్ళిద్దరిలో పై చెయ్యి ఎవరిది అనేది తెలుస్తుంది అనమాట లాస్ట్లో. ఎందుకంటే మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో కూడా తెలియాలన్నమాట. ఇది చాలా చిన్న విషయాలు ఇవి. ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ, వాళ్ళందరూ ఒకటే కాబట్టి సో మూవీస్ పరంగా ఫ్యాన్స్ పరంగా చూసుకున్నట్లయితే పోటీ అయితే కంపల్సరీ పడుతుంది. బాలయ్య బాబు గారు కూడా చెప్పాడు. ఓకేనా. చిరంజీవి గారు కూడా చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. సో ఇదనమాట. ఇక చూడాలి. మళ్ళీ వచ్చే రామ్ చరణ్ గారిది వస్తుంది మే 1 అయితే కంపల్సరీ రిలీజ్ అవుతుంది అనమాట. ఇంకా మనశంకర్ వరప్రసాద్ రికార్డ్స్ ని కొల్లగొడుతుందా
లేదా పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయిన కలెక్షన్స్ ని కొల్లగొడుతుందా అనేది చూడాలన్నమాట. ఎవరిది పై చెయ్యి అనేది మనం లాస్ట్ లో డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతానికి పై చేయి వచ్చి ఇప్పుడే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి అఖండ మళ్ళీ వచ్చి రాజాసాబ్ మీద మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే పై చేయి అయితే ఉందన్నమాట. 350 ప్లస్ 360 కోట్లు అయితే వసూలు అయితే చేసేసింది వరల్డ్ వైడ్ గ్రాసు. ఇక చూసుకున్నట్లయితే 400 కోట్లు వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. 400 కోట్లు కంపల్సరీ వచ్చేస్తుంది. ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద మూవీ రిలీజ్ అయ్యే లోపల. సో ఇంకా ఒక 4 వీక్స్ అయితే ఉన్నాయి కాబట్టి, అంటే అయ్యింది మూడో వారం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంకొక వారం ఉంది కాబట్టి 400 కోట్ల పైన వస్తుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి G5 లో రన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. విశ్వంబర మూవీ వస్తుంది. ఓకేనా, ఇక ఆ మూవీ ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెప్పి తెలియజేయాలన్నమాట. విశ్వంబర మళ్ళీ వచ్చి మనశంకర్ వరప్రసాద్ కూడా పోటీ ఉంటుంది అనమాట కలెక్షన్ల పరంగా. మాక్సిమం సైరా నరసింహారెడ్డి మళ్ళీ వచ్చి సీడీడ్లో వచ్చి బాహుబలి కల్కి రికార్డ్స్ అని కొట్టింది. ఓకేనా, సీడీడ్ కలెక్షన్ లో 21 కోట్లు అంటే దాదాపు 24 కోట్లు షేర్ అనేది వచ్చిందనమాట. ఆ మూవీస్కి ఎంత 15-18 కోట్లు షేర్ కలెక్షన్ సీడీడ్ కలెక్షన్ లో. రాయలసీమ, చిత్తూరు, కడప, మళ్ళీ వచ్చి బళ్ళారి. ఓకేనా, సో ఈ ఈ యొక్క జిల్లాలలో మనశంకర్ వరప్రసాద్ది షేర్ పరంగా మా ముందు ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. ఇది కూడా ఒక పోటీ అనమాట. కలెక్షన్స్ అనేటివి రియల్ అండి. ఓకేనా, వాళ్ళు అఫీషియల్ గా తెలియజేశారు, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే రాజాసాబ్ మూవీ బాగా పరాజయం అయితే అయిందనమాట. బాగా భయంకరంగా లాస్ వచ్చింది మొత్తానికి చెప్పాలంటే. ఓకేనా, వాళ్ళు ఏంది చెప్పింది నేనే చెప్తున్నాను కదా. సో ఇక చూసుకున్నట్లయితే పీపుల్స్ మీడియా వాళ్ళు బాగా నష్టపోయారనమాట. వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం అయితే ఇచ్చాడు ప్రభాస్ గారు. సో స్పిరిట్ మూవీ, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మీద వస్తుంది కాబట్టి, సో వీళ్ళకు కూడా ఒక అవకాశం అనేది ఇచ్చాడు. ఆ మూవీని, స్పిరిట్ మూవీని వీళ్ళు కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ఒక మాట ఇవ్వడం అనేది జరిగింది అనమాట ప్రభాస్ గారు. ఎందుకంటే ఆ యొక్క రాజాసాబ్ మీద బాగా లాస్ వచ్చింది కాబట్టి దీని మీద ఒక లాభం అనేది పొందుతారు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇక చూసుకున్నట్టయితే నిఖిల్ మూవీ అయితే ఒకటి ఉందండి. అది మామూలుగా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అనమాట. కార్తికేయ 1, 2తో బాగా హిట్ కొట్టాడు అనమాట నిఖిల్. ఓకేనా, సో ఆయనది ఒక మూవీ అయితే ఉంది. ఈ మూవీ కూడా వచ్చి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అనమాట. పెద్ద మూవీ వచ్చి రిలీజ్ డేట్ కి May 1 అయితే వస్తుంది. ఇక నాని మూవీ వచ్చి పారడైజ్ మూవీ వచ్చి మార్చిలో రిలీజ్ అవుతుంది అనమాట. రిలీజ్ అవ్వాల్సింది కానీ అది కూడా May 1 కి అయితే డేట్స్ అయితే పెట్టుకున్నారు. సో May 1 వచ్చి ఈ యొక్క పెద్ద మూవీ ఉంది. ఫస్ట్ డే సెకండ్ డే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ పెద్ద మూవీ వచ్చి ఫస్ట్ డే రిలీజ్ అయినా కానీ ఈ యొక్క పారడైజ్ మూవీ వచ్చి May 10 కానీ 11 కానీ లేదా మిగతా డేట్స్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే 2 మూవీస్ ఒకే ఫస్ట్ గా రిలీజ్ అయితే పెద్ద మూవీ వస్తుంది మాక్సిమం నాకు తెలిసి. కానీ ఈ యొక్క మూవీకి కొంచెం రిస్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు డేట్స్ చూసుకొని అదర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో కాంపిటీషన్ తగ్గుతుంది అని అనగా అప్పుడు రిలీజ్ చేశారనమాట. ఓకేనా, సో ఇంకా పవన్ కళ్యాణ్ గారిది మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట మార్చిలో. ఇక చూసుకున్నట్లయితే మూవీ చిరంజీవి గారిది మూవీ అయితే విశ్వంబర మూవీ వచ్చి జూన్ లో రిలీజ్ అవుతుంది అనమాట. సో మనశంకర్ వరప్రసాద్ వచ్చి 400 కోట్లకు పైగా పరుగులు అయితే తీస్తుంది అనమాట. దీనికి సంబంధించింది కూడా ఉందండి. ఎన్టీఆర్ మూవీ పార్ట్ 2 కూడా ఉందన్నమాట, దేవరా మూవీ. ఓకేనా, సో ఇక దేవరా పార్ట్ 2 షూటింగ్ అనేది ఇంకా కంప్లీట్ అంటే స్టార్ట్ చేయలేదు కాబట్టి ఎన్టీఆర్ మూవీ. సో ఈ May లాస్ట్ నుంచి ఈ యొక్క మూవీ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట షూటింగ్ అనేది. ఓకేనా, సో దానికి సంబంధించి అప్డేట్స్ కూడా భయంకరంగా వస్తాయి. ప్రతి వీడియో నా అప్డేట్ పరంగా ఇస్తానండి మీకు, వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఓకేనా, సందీప్ రెడ్డి వంగ మూవీ వచ్చి ఒక సినిమా అనేది తీశాడు అనమాట, యానిమల్ మూవీ. దాంట్లో రణవీర్ కపూర్ హీరో అనుకుంటా, ఆయన పేరు నాకు కరెక్ట్గా తెలీదు. సో ఆయన ఒక ప్రెస్ మీట్ ముందు ఒక ప్రోగ్రామ్ లో యానిమల్ 1, 2, 3 మూవీస్ అయితే ఉన్నాయి అని చెప్పి నోరు జారి చెప్పేశాడు అనమాట. ఓకేనా, ఇంకా సందీప్ రెడ్డి వంగ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది తెలియట్లేదు. అది సడన్ గా వచ్చినట్టుంది. యానిమల్ 1, 2, 3 అనమాట. ఓకేనా, సో ఈ 3 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో విజయ్ నటిస్తున్న ఈ యొక్క మూవీ ఏదైతే ఉందో రణబాలి, సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. ఈ యొక్క మూవీ అనేది ఏఐతో క్రియేట్ చేశారు, ఏఐతో ఎడిటింగ్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో భయంకరంగా ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట. కానీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్ గా తెలియజేసింది ఏంటంటే,
సో ఈ యొక్క రణబాలి మూవీ వచ్చి అతి కష్టంగా ఈ యొక్క మూవీ అనేది క్రియేట్ చేసాము. సో ఆ యొక్క రియాలిటీ రానాటికి అని చెప్పి వాళ్ళ కష్టాన్ని బయట చెప్పుకున్నారు అనమాట. సో ఇది ఒక అప్డేట్ అండి. ఇక చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తానండి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా, బాయ్.